హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది ఏకాదశి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. కానీ ఏకాదశి వ్రతానికి సంపూర్ణ ఫలితం రావాలంటే మరుసటి రోజు చేసే ద్వాదశ పారణ కూడా అంతే ముఖ్యమని మీకు తెలుసా? అసలు పారణ అంటే ఏమిటి? ద్వాదశి రోజున ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి? శాస్త్రం చెప్పిన విధంగా పారణ ఎలా చేయాలి? పారణ చేయకపోతే ఏకాదశి వ్రత ఫలం దక్కదా? ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చాలామంది ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు, కానీ ఏకాదశి వ్రతానికి అంతే ముఖ్యమైనది ద్వాదశి పారణ అనేది చాలామందికి తెలియదు. పారణ అంటే ఉపవాసాన్ని శాస్త్రోక్తంగా విరమించటం. శాస్త్రాల ప్రకారం ఏకాదశి వ్రతాన్ని ఎంత భక్తితో ఆచరించినా ద్వాదశి రోజున సరైన సమయంలో పారణ చేయకపోతే వ్రత ఫలం అనేది పూర్తిగా లభించదని చెప్పబడింది. అయితే పారణ అనేది ఎప్పుడు చేయాలి? ద్వాదశి రోజు సూర్యోదయం తర్వాత ద్వాదశి తిథి ముగియక ముందే పారణ చేయాలి. ఏకాదశి రోజు భోజనం చేయడం ఎంత తప్పు ద్వాదశి రోజున పారణ చేయకుండా ఉండటం కూడా అంతే పెద్ద తప్పుగా భావించబడుతుంది. పారణ విధానం ఎలా చేయాలంటే, ద్వాదశి రోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుచిగా తయారవ్వాలి. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో అర్చన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా భగవన్నామ స్మరణ అనేది చేయాలి. అనంతరం చక్కెర పొంగలి, పండ్లు, కొబ్బరికాయ వంటి సాత్విక పదార్థాల నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే బ్రాహ్మణులకు లేదా అర్హులకు అన్నదానం, దక్షిణ, వస్త్రదానం చేయడం చాలా శ్రేష్టం. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత తులసి తీర్థం స్వీకరించి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉపవాసాన్ని విరమించాలి. ద్వాదశి పారాయణ ఫలితం ఏంది అంటే, శాస్త్రోక్తంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున పారణ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. కాబట్టి కేవలం ఏకాదశి ఉపవాసం మాత్రమే కాకుండా ద్వాదశి పారణ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలని దీని ఉద్దేశం. అప్పుడు మాత్రమే ఏకాదశి వ్రతం సంపూర్ణ ఫలితాన్ని అనేది ప్రసాదిస్తుంది. ఇకపోతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.